మన జీవితాల్లో కూడా మన తలంపులు ఎన్నైనా మనం తలంచుకొని ఉండొచ్చు, ఎన్ని ప్రణాళికలైనా వేసుకొని ఉండొచ్చు. దేవుని దగ్గరకు వచ్చి రాత్రికాల సమయంలో, ప్రభా నీ చేతిలో ఉన్న ఎరేజర్తో ఒకసారి నేను తలంచుకున్న తలంపులు, నేను ఏర్పరచుకున్న మార్గాలలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నువ్వు కరెక్ట్ చేయి. ఏమైనా తుడిచేయాలంటే తుడిచే ప్రభా, పర్లేదు, నేనేం బాధపడను. ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఐఎమ్ విల్లింగ్, నేను సిద్ధంగా ఉన్నాను. ఎడిట్ చేయి ప్రభా, మార్చు. నా తలంపులు ఏమైనా నువ్వు కొట్టేయాలంటే కొట్టేయి. నీ తలంపులు ఏం కలపాలో కలుపు. నా జీవితం ఒక వైట్ పేపర్గా నీ ముందు పెడుతున్నాను. నా జీవితాన్ని నీ ముందు నేను ఎలాంటి షరతులు లేకుండా నీ ముందు పెడుతున్నాను. నీ తలంపులు నెరవేర్చు, నీ కార్యాల్లో నడిపించు అని నీవు దేవునికి అప్పగించుకోగలిగితే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనంలో ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. Can we measure how high the heavens are above the earth? భూమి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఏ శాస్త్రవేత్త అయినా ఇప్పటి వరకు కొలవగలిగారా అండి? ఎవరు కొలవలేకపోయారు. ఇప్పుడు దేవుని తలంపులు, దేవుని మార్గాలంట భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉన్నాయంట దేవుని ప్రణాళికలు.